కెప్టెన్ రోహిత్ శర్మ తీరును మాజీలు తప్పుపడుతున్నారు. పాకిస్తాన్తో మ్యాచ్లో హిట్ మ్యాన్ వ్యూహాలను టార్గెట్ చేస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రాకు ఆలస్యంగా బౌలింగ్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. మొన్నటికి మొన్న సునీల్ గవాస్కర్ బౌన్సర్లు సంధించాడు. ఆరంభ ఓవర్లను మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ కు ఎందుకిచ్చారన్నాడు. తాజాగా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా రియాక్ట్ అయ్యాడు. బౌలర్లతో ప్రయోగాలు చేయడానికి ఇదేమీ టెస్ట్ మ్యాచ్ కాదన్నాడు. టీ20లో ఓవర్ కు ఫలితాలు మారిపోతాయన్నాడు. వరల్డ్ క్లాస్ బౌలర్ జట్టులో ఉన్నప్పుడు ఆరంభంలోనే అస్త్రంగా వాడుకోవాలి అన్నాడు. బుమ్రా వికెట్ టేకింగ్ బౌలర్ అన్నాడు. తొలి ఓవర్ను జస్ప్రీత్ తోనే వేయించాలి అన్నాడు. స్టార్ బౌలర్ ను ఎంత ఆలస్యంగా తీసుకొస్తే టీమిండియాకు అంత నష్టం అన్నాడు. బుమ్రాను 5వ ఓవర్, 6వ ఓవర్ కు ఆపితే మ్యాచ్లు చేజారే ప్రమాదము ఉంటుందన్నాడు. ఆరంభంలోనే వికెట్లు తీస్తే ప్రత్యర్థులపై ఒత్తిడి పెరుగుతుందన్నాడు. భారత బౌలర్లు మరింత పాజిటివ్ మైండ్ సెట్ తో ఆడే అవకాశం ఉంటుందన్నాడు. అయితే టీ20 వరల్డ్ కప్ లో స్టార్ బౌలర్ ప్రదర్శన బాగుందన్నాడు. ఒకప్పుడు అతడి యాక్షన్ చూసి ఎక్కువ కాలం బౌలింగ్ చేయకపోవచ్చని భావించామన్నాడు. బుమ్రా నిలకడగా రాణిస్తున్నాడని కితాబిచ్చాడు. మొత్తంగా టీ20 వరల్డ్ కప్ లో స్టార్ బౌలర్ సేవలను ప్రణాళిక ప్రకారం వినియోగించుకోవాలి అని మాజీలు సూచిస్తున్నారు. ఇక ఐపీఎల్లోనూ బుమ్రాను సరైన సమయాల్లో హార్దిక్ పాండ్యా వాడుకోలేదు అన్న విమర్శలు ఉన్నాయి. ఇదే అంశంపై 17వ సీజన్లో దుమారం రేగింది. ముంబై ఇండియన్స్ ఓటములకు బుమ్రాను సరిగా వాడుకోకపోవడం కూడా ఒక కారణమే అని చర్చ జరిగింది. అయినా ఐపీఎల్లో జస్ప్రీత్ ఇంపాక్ట్ చూపించాడు. ముంబై ఇండియన్స్ విఫలమైన వికెట్ల వేటలో మాత్రం దూసుకుపోయాడు. ఏ దశలో బౌలింగ్ చేసినా అద్దుర్స్ అనిపించాడు. ప్రత్యర్థి బ్యాటర్స్ ను కట్టడి చేయటంలో సక్సెస్ అయ్యాడు. అంచనాలకు తగినట్టే రాణించాడు. సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో 3వ స్థానంలో నిలిచాడు. 13 మ్యాచ్ల్లో 20 వికెట్లు తీశాడు. ఎకానమీ రేట్ 6.48 మాత్రమే. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ లో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఐర్లాండ్ తో మ్యాచ్ లో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ ను మలుపు తిప్పింది బుమ్రానే. గెలవడం కష్టమే అనుకున్న దశలో బంతితో మిరాకిల్ చేశాడు. అద్భుతమైన బౌలింగ్ తో కట్టిపడేశాడు. బాబర్ ఆజం, రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్ ను పెవిలియన్ కు పంపాడు. 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. 120 పరుగుల టార్గెట్ ను డిఫెండ్ చేసుకోవటంలో కీలకంగా నిలిచాడు.